రామాయణం 60 రావణుడి మరణం. ఇంద్రజిత్తు మరణించాడనే విషయం తెలియగానే రావణుడు తన ఆసనంపై తూలిపడతాడు. మహావీరుడు తన కుడిభుజం వంటి కుమారుడు మరణించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతాడు. తన ప్రియ పుత్రుడిని వధించిన రామలక్ష్మణులను వదిలిపెట్టనని చెప్పి ధనుస్సును, గదను చేతబట్టుకుని రథంపై యుద్ధభూమికి చేరుకుంటాడు. మూర్తీభవించిన రాముడి రూపాన్ని చూసి రావణుడికి ముచ్చటగా అనిపిస్తుంది. అలాగే రావణుడి తేజస్సు చూసి రాముడు కూడా ఆశ్చర్యపోతాడు. ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. రాముడి బాణాల ధాటికి రావణుడు తట్టుకోలేకపోతుంటాడు. రావణుడి రథంపై జెండాను, ఆయన ధనస్సును, రథాన్ని క్షణాల్లో రాముడు ముక్కలుగా చేసేస్తాడు. ఆయన మెరుపు వేగానికి రావణుడు బిత్తరపోతాడు. చేతిలో ఆయుధం లేనివారిని తాను సంహరించనని, చేసింది తప్ప ఒప్పా అనేది ఒకసారి ఆలోచించుకుని మరుసటి రోజు యుద్ధానికి రమ్మని చెబుతాడు రాముడు. ఆయన అలా క్షమించి తనని వదిలివేసినందుకే రావణుడు చాలా బాధపడతాడు. ఒక నరుడు తనకి క్షమాభిక్ష పెట్టడమా అనే అవమానంతో ఆలోచనతోనే ఆయన తన భవనానికి చేరుకుంటాడు. మరుసటి రోజు ఎప్పటిలానే శివపూజ చేసిన రావణుడు యుద్ధానికి బయల్దేరతాడు. రాముడితో యుద్ధం వద్దని మండోదరి మరోసారి చెబుతుంది. తన మాటను మన్నించమని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయినా ఆమె మాటలను రావణుడు పట్టించుకోడు. తన వాళ్లంతా తన కోసం ప్రాణాలను అర్పిస్తే తాను మాత్రం తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం అస్త్ర సన్యాసం చేయడం ధర్మం కాదని యుద్ధభూమికి వెళతాడు. 10 శిరస్సులతో రాముడి ముందు నిలిచి యుద్ధం చేయమని అంటాడు. రాముడు వదిలిన బాణాలకు రావణుడి తలలు తెగుతుంటాయి, తిరిగి అతుకుతుంటాయి. దాంతో రావణుడు వికటాట్టహాసం చేస్తూ ఉంటాడు. అస్త్రాలు వృధా అవుతుంటాయేగాని రావణుడు మాత్రం అలా నిలబడే ఉంటాడు. గర్వంతో నవ్వుతూనే ఉంటాడు. దాంతో రాముడు అయోమయానికి లోనవుతాడు. అది గమనించిన విభీషణుడు రాముడి దగ్గరికి వస్తాడు. రావణుడు అలా చావడని, అతను ప్రాణాలు అతని నాభి ప్రదేశంలోని అమృతభాండంలో ఉన్నాయని చెబుతాడు. అక్కడ బాణంతో కొట్టడం వల్లనే రావణుడు మరణిస్తాడని అంటాడు. రాముడి బాణప్రయోగంతో రావణుడు నేలకూలతాడు. చివరి క్షణాల్లో రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా గోచరించడంతో ఆయనకి నమస్కరిస్తూ రావణుడు ప్రాణాలు వదులుతాడు.